హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య టాక్స్ అండ్ వ్లాగ్స్. రండి, మార్కెట్ మొత్తం చూపిస్తా. కాశీ వెళ్ళి గాడిదను మోసుకొచ్చినట్లయింది మా పరిస్థితి. మా ఏరియాలో ఎక్కడ మ్యాంగోస్ బాగోవడం లేదు, కాస్ట్ ఎక్కువ ఉన్నాయని పెద్ద మార్కెట్కి వెళ్ళాం. అన్నీ చూసి చెట్టు పళ్ళు చాలా స్వీట్ ఉంటాయి, ఒక్క రోజులో మగ్గిపోతాయి, కేజీ 80 రూపీస్ తీసుకోండి అని నమ్మకంగా చెప్పారని తీసుకున్నాం. తీసుకున్నదేదో 1 కేజీ తీసుకోవచ్చుగా, బాగుంటే మళ్ళీ ఎవరు వస్తారులే అని 3 కేజీస్ తీసుకున్నాం. ఇంకేముంది, ఇంటికి వచ్చి 3 డేస్ మగ్గించి తీసి చూస్తే ఒక్కటి కూడా టేస్ట్ లేవు, చప్పగా ఉన్నాయి. ఈ ఇయర్ ఎందుకో మ్యాంగోస్ అస్సలు బాగాలేవు. సరే, మార్కెట్ విషయానికి వస్తే ఇది మా దగ్గర ఉన్న అన్ని మార్కెట్స్లో పెద్ద మార్కెట్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఈరోజు మా దరిద్రం ఏంటో కానీ అసలు ఏమీ లేవు. సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు లైవ్ చేపల కోసం మార్కెట్ అంతా వెతికాం, ఎక్కడా లేవు. ఉన్నవేమో మా ఆయనకి నచ్చలేదు, కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా చేసేదేం లేక ఇంటికి రిటర్న్ అయిపోయాం. చూస్తే మా వీధి చివరే లైవ్ ఫిషెస్ ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. అక్కడ ఉన్న అన్ని చేపల్లోంచి మా కోసం ఈ చేపను తీసి క్లీన్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర అన్ని రకాల చేపలు ఉన్నాయి. మేము వెళ్ళిందే చాలా లేట్, నియర్లీ 12 అయింది, అయినా ఇంకా ఉన్నాయి. ఈ చిన్న చేపల్ని బాలింతలు తింటే పాలు బాగా పడతాయి అంటారు, నిజమేనా? నా డెలివరీ టైంలో ఈ చేపల్ని ఎంత వెతికినా అసలు దొరకనే లేదు. వీటి నేమ్ ఏంటో తెలుసా మీకు? ఈ చేపలు మా ఊరి చెరువులో చాలా ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఈ టైంకి పెద్ద యుద్ధమే చేశారు మా వాళ్ళు. డే అండ్ నైట్ వీటిని పట్టడానికి కష్టపడ్డారు. ఈ చేపల్ని పట్టడం కష్టమంట కదా, అంత ఈజీగా దొరకవంట, నిజమేనా? వీటి నేమ్ తెలిస్తే కమెంట్ చేయండి. నా చిట్టు తల్లి ఈ ఎండకి ఎండిపోయిన ఎండి చేపలాగా అయిపోయింది పాపం. ఇందుకు షాప్ అడ్రస్ చెప్పలేదు కదా. టెంపుల్ ఆల్వాల్ ఐజీ స్టాట్యూ దగ్గర విశాల్ మార్ట్ ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది. ఈ షాప్లో మాత్రం అన్నీ ఫ్రెష్గానే దొరుకుతాయి. కన్ఫర్మ్గా అటువైపు ఎవరైనా వెళ్తే మాత్రం ట్రై చేయండి. ఐజీ స్టాట్యూ దగ్గర ఉన్న వాళ్ళకైతే అసలు చెప్పనవసరం లేదు, అసలు ఈ షాప్ ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఆ టైంకి కూడా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.